నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు కేఎస్ఆర్ గారు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే సార్. సార్ రేపు శుక్రవారం జ్యేష్ఠ బహుళ పక్ష అష్టమి. అయితే ఈ అష్టమి కాలాష్టమిగా జరుపుకోవడం అందరికీ తెలిసినటువంటి విషయమే. అయితే శుక్లపక్ష అష్టమి కూడా శుక్రవారమే వచ్చింది. ఇప్పుడు బహుళపక్షం కూడా శుక్రవారం రావడం నిజంగా చాలా చాలా ధూమవతి జయంతి కూడా మనం చెప్పుకున్నాం కూడా. అంటే శుక్రవారం అష్టమి తిథి అనేది లలితమ్మకి చాలా చాలా ఇష్టమైనటువంటి తిథిగా చెప్తూ ఉంటారు. అలాగే శుక్రవారం అంటే లక్ష్మీదేవికి ప్రీతికరమైనటువంటి రోజుగా, లక్ష్మీ లలితలకి అభేదం ఖచ్చితంగా. మరి రేపటి రోజు ఖచ్చితంగా ఎట్లా వినియోగించుకోవచ్చు? కాలభైరవుడు అంటే కాలానికి అధిపతిగా చెప్తూ ఉంటారు. మరి ఎట్లాంటి సమస్యల్ని అధిగమించడం కోసం రేపు ఏం చేయొచ్చు? ఇందాక మీరు చెప్పినట్టు ఏంటంటే మనం ఏదైతే ఈ శుక్లపక్షం అష్టమి అనేది ధూమవతి అని చెప్పాం కదా, నిజానికి ధూమవతి ఎవరు? వృద్ధకాళి. వృద్ధకాళిని మనము మామూలుగా ధూమవతి అంటాం, కానీ ఆవిడ మరొక భాష కాళి. సో కాలభైరుడు యొక్క స్త్రీ స్వరూపం ఎవరు? కాళికాదేవి. అసలు అలాంటిది మరి విచిత్రంగా మరి ఇది కూడా శుక్రవారమే రావటం అనేది, అంటే కాలాన్ని పరిపాలించే వాళ్ళు ఎవరు అంటే కాళికాదేవి, కాలభైరవుడు. సో ముఖ్యంగా కలియుగంలో ఏంటంటే మనం ఎక్కువగా పూజించవలసిన దేవతల్లోకి వచ్చేప్పటికి ఏంటంటే ఒకటి కాళికాదేవి, కాలభైరవుడు. అయితే ఈ రెండు కూడా జన బాహుళ్యానికి కొద్దిగా పరిచయం తక్కువ ఉంది. తర్వాత మనం చేసుకునే భవిష్యత్తులో ఏదైతే మరి ఈ వరాహి అనే దేవి ఏదైతే ఉన్నారో ఆవిడ యొక్క విశేషత కూడా ఉంది. ఆవిడ జయంతి వచ్చినప్పుడు మనం అలాగో చెప్పుకుంటాం, తప్పకుండా ఎలాగో వస్తుంది అప్పుడు అలాగో చెప్పుకుంటాం. కానీ ఈ ముగ్గురిని కూడా సాధ్యమైనంత వరకు కూడా ఎక్కువ ఆరాధించవలసిన అవసరం అయితే కలియుగంలో ఉంది. భయపెడుతూ ఉంటారు మరి ఉగ్రదేవతలు వెళ్ళకండి వాళ్ళ జోలికి. అందులో ఇప్పుడు మనం ఏదైతే ఈ కాలభైరవుడు ఏదైతే ఉందో, ఈ కాలభైరవుడు మద్యపానుల్లాసుడు అని చెప్పి ఆయన యొక్క అష్టోత్తర నామాల్లో కూడా వస్తుంది. యాక్చువల్గా నిజానికి మద్యపాన ప్రియుడు. సో నేను కొంతమందికి అంటే ఇక్కడ మనకి హైదరాబాద్లో నాకు తెలిసినంత వరకు మెహదీపట్నం నీలోపర్ హాస్పిటల్ దగ్గర ఎక్కడో కాలభైరవుడు గుడి ఉంది అని విన్నాను, కానీ నేనైతే ప్రత్యక్షంగా వెళ్ళలేదు, బట్ విన్నాను అంతవరకు. సో వైజాగ్లో మళ్ళీ సింహాచలానికి వెళ్ళే దారిలో భైరవ కోన అని ఉంటుంది, అక్కడ కూడా ఈ కాలభైరవుడు ఉంది. అది కాక మన ఈ కొత్తలం పీఠాధిపతి యొక్క పర్యవేక్షణ నడుస్తున్న లలిత పీఠం ఏదైతే ఉందో విశాఖపట్నంలో, ఆ లలిత పీఠంలో కూడా కాలభైరవుడు బాగుంటుంది. సో ఈ కాలభైరవుడు టెంపుల్స్ అనేది కూడా కొద్దిగా మనకి తక్కువ ఉంటాయి, కానీ ఇప్పుడే కొద్దిగా ప్రాచుర్యంలోకి వస్తున్నాయి. కాశీకి సాక్షాత్తు ఆయన క్షేత్రపాలకుడు అవుతున్నాడు. సో ఈయన పైగా అంటే ఈ బహుళాష్టమి నాడు అనేది ఏంటంటే రాత్రి ఉన్నది విశిష్టత. ఉంటుంది పొద్దున పూట, కానీ సాయంకాలం అంటే కాలభైరుడిని ఎప్పుడు కూడా మనం రాత్రిపూట ఆరాధిస్తేనే తేలిగ్గా పలకటం అనేది ఉంటుంది. సో కాలభైరుడిని పూజిస్తే ఏంటంటే మనం ఎదుర్కొంటున్న ఏ బాధనైనా కూడా ఆయన ఇది అదే అని ఏం కాదండి, ఆర్థిక పరమైన బాధ అన్ని రకాలు. అంటే అసలు యాక్చువల్గా కాలభైరవుడి యొక్క ఇదే మన కొత్తలం పీఠాధిపతి గారు కాలభైరవ ఆరాధనలో కూడా చాలా బాగా నిష్ణాతులు, అద్భుతం. సో ఆయన వారి మీద పరిపూర్ణమైన జ్ఞానం అందించే ప్రయత్నాలు చాలాసార్లు ఉపదేశాల ద్వారా కానీ పుస్తకాల ద్వారా కానీ చాలా చేయటం అనేది కూడా నేను చూశాను. తర్వాత మరి ఇంకా ఏమంటాం, స్వామి మధుసూదన సరస్వతి అని చెప్పి ఆయన అనేక తంత్రగ్రంథాలు రాశారు. సో ఆయన కూడా కాలభైరవుని చాలా గొప్పగా వర్ణించడం అనేది జరిగింది. తర్వాత చాలా మన ఇదే కొత్తలం పీఠాధిపతి గారు ఆయన ఏదైతే ఈయన యొక్క కాలభైరవ హోమం చేసినప్పుడు ఆ మంట కాలభైరవుడి రూపంలో స్పష్టంగా ఫోటో, అది అప్పట్లో బాగా వైరల్ కూడా అయింది. యాక్చువల్గా స్వామి కనిపించేశారు, ఖచ్చితంగా వచ్చేస్తారు. ఆయన జనరల్గా మనకి ఇప్పటికీ కూడా కొన్ని చోట్ల ఏదైతే రాజశ్యామల యాగం చేస్తామో అది చేసినప్పుడు, హోమం చేసినప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్నట్టు చిలకలు వచ్చేస్తుంటాయి. అంటే ఆ హోమం అనేది వాళ్ళు పరిపూర్ణ సిద్ధానందులు అయితే కనుక ఖచ్చితంగా ఆ రకమైన మంచి ఫలితాలు అప్పటికప్పుడే కనిపిస్తాయి. అందుకని ఈ హోమాలకు అంత విశిష్టత రావటం అనేది. సరే హోమాలు ఇవన్నీ మనం ఇంకోసారి ఎప్పుడైనా చెప్పుకోవచ్చు, కానీ బట్ కాకపోతే ఇక్కడ ఏంటంటే మనకు కావాల్సింది ఏంటంటే ఎందులో అయినా సరే ఏదో బట్టి పట్టి హోమాలు చేస్తే అది అంత
ఫలితాలు ఇవ్వకపోవచ్చు. ఫలితం ఇవ్వదు. అయితే ఒక చిన్న విషయం అండి, తంత్రం అనేసరికి భయపడిపోతూ ఉంటారు. తంత్రం గురించి మాట్లాడినా, తంత్రం గురించి ఏదైనా ప్రస్తావించినా, ఇలా చేసుకోండి అని అంటే అదేదో క్షుద్రం లాగా భయపడిపోతారు. Right. తంత్రం అంటే రక్షించేది అనే అర్థం వస్తుంది సంస్కృతంలో, అంతేగా. నేను చదవడం జరిగింది. అవును. లోకహితాన్ని కూడా కోరుతుంది తంత్రం అనేది అవును. కూడా చదవడం జరిగింది. అవును. దీని గురించి ఒక్కసారి క్లుప్తంగా మీ మాటల్లో. అది ఇప్పుడు మామూలుగా ఏంటంటే మనకి మంత్రం, తంత్రం, యంత్రం. యంత్రం అనేవి 3 కూడా ఉంటాయి. మంత్రం అనేది ఏంటి అంటే గనక మననం చేస్తూ ఉండేది మంత్రం మంత్రం. అన్నాం. అది ఆ రకంగా మనకి బలం కలిగించడం. అంటే ఉచ్చాటన ద్వారా మనకి ఉచ్చారణ లేదా ఉచ్చారణ దాని అదే శక్తి. మనం ఆ తీసుకునే మంత్రం బట్టి మంత్రాన్ని ఉంటుంది. బట్టి. అదే మననం చేయటమే అది. దాన్ని అందుకని మనం మానసికంగా చేయటం. మంత్రం ఎప్పుడు కూడా బిగ్గరగా చేస్తే అంత ఫలితం ఉండదు. బయటికి రాకూడదు మంత్రం. సో కొంతమంది పెదాలు కలుపుతూ మంత్రం చేయటం అనేది ఉంటుంది. అది అది కూడా. మధ్యమం. మ్మ్. సో బాగా ఉత్తమం ఏంటంటే పెదాలు ఏమి కలవదు, లోపల చదువుకుంటూ ఉంటాం. అది చాలా దానివల్ల ఏకాగ్రత ఏమవుతుంది? అవసరం దానికి. ఏకాగ్రతే కాకుండా ఏదైతే మనం మెయిన్ ఈ మంత్ర యొక్క దాని యొక్క పర్పస్ ఉపయోగం ఉందో అంటే ఇక్కడ ఆటోమేటిక్గా ఎప్పుడైతే మనం అది ఒక రకంగా మనం శరీరాన్ని బంధించినప్పుడు మాత్రమే ఆ లోపల నుండి మానసిక జపం అనేది సాధ్యమవుతుంది. మ్మ్. ఎప్పుడైతే మానసిక సాధ్యం ఎప్పుడైతే అవుతుందో మన శరీరం అంతా శుద్ధి అవుతుంది. Right. సో శరీరం ఎప్పుడైతే శుద్ధి అయిందో మంచి ఆలోచనలు వస్తాయి. విజయం అనేది ఎక్కడ ఉండదు, మన మనసులోనే ఉంటుంది. కరెక్ట్. కరెక్ట్. సో ఆ విజయాన్ని చేకూర్చుకోవడానికి ఈ మంత్రశాస్త్రం అనేది ఉంది. తంత్రం అనేది ఏంటంటే క్రియతో కూడింది. క్రియత. ఆ క్రియ అనేది తంత్రం అనేది ఏంటంటే సరే ఏదైతే మనం వశీకరణం అనుకోండి, ఏదైనా సరే ఒక ప్రక్రియ, ఆ ప్రక్రియ ద్వారా ఆయా దేవతల్ని బంధించడం, మ్మ్. దాన్ని తంత్రం అంటాం. మ్మ్. లేదా లోబర్చుకోవటం, మ్మ్. అది దాన్ని తంత్రం అంటాం. యంత్రము అంటే కనుక అది బీజాక్షరాలతో బీజాక్షరాలతో లిఖించడమే కాకుండా మనం గతంలో కూడా చెప్పుకున్నాం, కొంతవరకు దానికి ఒక ప్రాణ ప్రతిష్ట, ఉంటుంది. కళలు దారవేయటం, ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. అది కొద్దిగా అది కూడా కష్టమైన ప్రక్రియ. మ్మ్. సో ఏదైనప్పటికీ కూడా తేలికైన పద్ధతులు ఏంటంటే తంత్రం అనేది ఇవాళ రోజుల్లో కొద్దిగా ఈజీ మెథడ్ అనేది. దాని తర్వాతే మంత్రం, తర్వాతే యంత్రం. యంత్రం ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు ప్రకటనలు అయితే ఇస్తున్నారు కానీ బట్ అంత పర్ఫెక్ట్ గా ఎవరు లిఖిస్తున్నారంటే ప్రశ్నార్థకమే. ప్రశ్నార్థమే. మ్మ్. సో పైగా అన్ని రెడీమేడ్ వచ్చేసాయి. ఆ రెడీమేడ్ వచ్చినవి పెద్ద ఉపయోగం ఉండదు. చేత్తో లిఖించుకోవాలి కదా, తను సో, ఎంతో అవును. నిష్ఠతో ఉండాలి. ఉండాలి. అవన్నీ ఇప్పుడు అంత మిషన్లతో అంత కళ ఉన్న వాళ్ళు కూడా లేరు. కళ్ళు. ఓకే. మిషన్లకి ఎలా వస్తుంది అది? అదే అంటున్నా కదా, అంత Right. కళ ఉన్న వాళ్ళు కూడా తగ్గిపోయారు. Right. సో అందుకని మనకి ఇవన్నీ కూడా మరుగున పడిపోతున్నాయి. Hmm. సో ఏదైనప్పటికీ కూడా ఇంకా దీర్ఘకాలం బతికేవి ఏమైనా ఉంటే కనుక అది తంత్రము, మంత్రమే. Hmm. సో అది ఇంకా ఎన్నేళ్ళైనా కూడా ఎంత ఉంటుంది. కాలమైనా కూడా ఉండే ఎంత అవకాశాలు. దుష్ప్రచారం తంత్రం గురించి జరిపినా ఖచ్చితంగా అది బ్రతికే ఉంటుంది, ఎందుకంటే అది లోకహితంగా లోకహితంగా ఉండేటటువంటి ఉంటుంది కాబట్టి ఒక ఖచ్చితంగా ప్రక్రియ. ఉంటుంది. Hmm. సో అది అది జరుగుతుంది. అది వాళ్ళ యొక్క చేసే సాధన బట్టి ఉంటుంది, కొంతవరకు నిష్ట బట్టి ఉంటుంది. అది నేను చూసాను చాలా ప్రత్యక్షంగా అలాంటి ఏమంటారు సిద్ధ పురుషులు. సో ఆ సిద్ధ పురుషులు అనేది వాళ్ళకి సాధ్యం అవుతుంది. లేదా వాళ్ళ లీలలన్నీ కూడా మనకి అంటే ఇంచుమించు ఒక 400-500 ఏళ్ళ నుంచి కూడా మనకి తెలిసిన వాళ్ళు ఉన్నారు కదా. మౌనస్వామి అనేది చాలా ఫేమస్. ఆయన మనం ఇప్పుడు ఒకప్పుడు బాబా వారి లీలలు ఎలా విన్నామో వైజాగ్లో మౌనస్వామి అలాగే ఆయన అలాంటి మహిమలు చూపేవాడు. అంటే ఇక్కడ నీళ్ళు పడాలంటే నీళ్ళు పడతాయి. బాబా. సో అలా వాళ్ళు అలాంటి సిద్ధ పురుషులు ఎంతో మంది ఉన్నారు. కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఈ సిద్ధ పురుషులందరూ అంటే అసలైన మంత్రశాస్త్రం ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ఎప్పుడు గుప్తంగానే ఉంటారు. గుప్తంగా వాళ్ళేమి జనాల ప్రచారాలు ముందు చేసుకోవడాలు ప్రచారాలు చేసుకోరు. సో ఎవరైతే పై నాలెడ్జ్ ఉంటుందో వాళ్ళే అలాంటి ప్రచారాలకు పాకులాడటం, వాళ్ళ ఉచ్చులోనే మనం తగులుకోవటం అనేది ఎక్కువ ఉంటుంది. నిజానికి అంటే వీళ్ళు ఏమవుతుందంటే వీళ్ళ యొక్క తపశక్తి అనవసరమైన వాటికి దారపోయకూడదు కదా అనుకుంటారు. కరెక్ట్. దాని వెనకాల ఉన్న లాజిక్ అదే. కరెక్ట్. రైట్. సో అది వీళ్ళకి తెలియట్లా. వీళ్ళకి ఎంతసేపు ఏంటంటే ఇలా సినిమాలో చూపించినట్టు ఇలా అనగానే వాళ్ళ ఇంట్లో డబ్బులు పడిపోవాలి, ఇలా అనగానే ఆ అబ్బాయికి పెళ్ళి అయిపోవాలి అంటే అది అయ్యే పని కాదు. అయ్యే పని కాదు. సో రేపటి రోజున రైట్ ఈ కాలభైరవుని నువ్వు మనం ఇందాక చెప్పుకున్నాం. అయితే ఇవాళ రోజు మనం చెప్పేది ఏంటంటే ఇందాక చెప్పిన కాలభైరవుని ఆరాధించడానికి రకరకాల పద్ధతులు అయితే ఉంటాయి. అయితే సాయంకాలం పూటే ఆయన్ని ఆరాధించాలి, నల్ల ఒత్తితో దీపం పెట్టాలి ఈ కాలభైరవుడికి. సో 8 ఒత్తులు వెలిగిస్తే మంచిది. ఒకే ప్రమిదలో వేసుకోవచ్చా, 2 ప్రమిదల్లో కూడా? అది ఎలాగైనా వేసుకోవచ్చు, కానీ సంఖ్య మాత్రం 8 ఉండాలి. అది వాళ్ళ ఇష్టం. ఏ నూనెతో పెట్టచ్చు? నువ్వుల నూనె. నువ్వుల నూనె. సో అష్టభైరవులు అంటాం. సో అందుకని 8 రకాల ఒత్తులు ఉండటం అనేది 8 ఒత్తులు. రైట్. అవి కూడా నల్ల ఒత్తు అయితే ఇంకా మంచిది. అంటే నల్ల వస్త్రంతో చుట్టిన.
దానివల్ల ఏం జరుగుతుంది అంటే కనుక ఇటు శనివారము ఉమ్, అంటే యాక్చువల్గా కాలభైరవుని ఆరాధిస్తే శని కూడా లొంగుతాడు అని చెప్పి. సో అందుకని మనం ఏంటంటే ఎప్పుడైనా సరే కాలభైరవుడి అష్టమి అంటే ఇప్పుడు ఈ అష్టమి నాడు చేయలేకపోతే కనుక శనివారం కూడా కాలభైరవుని ఎక్కువగా ఆరాధించవచ్చు. అలాగే అష్టమి వచ్చిన రోజు కూడా ఆరాధించవచ్చు. సరే అమావాస్య వచ్చినప్పుడు కూడా ఆరాధించవచ్చు. సో ఏదైనా సరే ఒకరోజు రేపు మనం చేయలేకపోయినా కూడా ఈ రోజుల్ని మనం పఠించవచ్చు. తర్వాత ఈ దేవాలయాలు అదే ఇందాక చెప్తూ మధ్యలో ఆగాను. సో ఎక్కడైనా సరే మనము ఈ మద్యం అనేది అంటే ఈ సారా అనేది కూడా మనము ఆయనకి నివేదనగా సమర్పించవచ్చు. సో అలా కొంతమంది చేత అది చేయలేని వాళ్ళు అది చేయలేని వాళ్ళకి అలాగే ఇప్పుడు మనం దీపం వద్దని పెట్టుకో. చెప్పాం అనుకోండి. నేను అనేది మద్యానికి ఆల్టర్నేటివ్ ఏంటి అని అడుగుతున్నా. ఇంకా ఆల్టర్నేటివ్ అది చేయకుండా ఉండటమే. సో కానీ చేయగలిగితే అది ఖచ్చితంగా మంచి జరుగుతుంది అనేది నేను అంటే ప్రత్యక్షంగా ఇప్పుడు మనకి ఇందాక చెప్పిన సింహాచలంలో ఆ మద్యాన్ని అనుమతించడం అనేది అయితే ఉంది. తర్వాత వీళ్ళైతే కొత్త మన విశాఖపట్నంలో మట్టుకు అనుమతించారు. సో అలా అనుమతించే దేవాలయాలు ఉంటే కనుక అలా మనం మద్యంతో చేయటం అనేది ఒక పద్ధతి. సరే అవేమీ లేకపోయినా కూడా ఈ ఎందువత్తులు వేసి చేయటం అనేది. తర్వాత ఇప్పుడు ఇవాళ నేను చెప్పబోయే రెమెడీ అంటే ఇందాక మీరు అడిగారు కాలభైరవుని ఆరాధిస్తే ఏదైనా అవుతుందా, ఏ సమస్య తీరుతుందా అని. సరే అనేక రకాల సమస్యలకి అనేక రకాలైన ఈ కాలభైరవుడు వేరే వేరే రకాలైన మంత్రాలు అయితే ఉంటాయి. కానీ ఇక్కడ మంత్రం యొక్క బీజాక్షరాలు అయితే మారవు. బట్ మనం చేసే దాన్ని బట్టి ఆ పూర్తి వాక్యం మారుతుంది. అంటే ప్రతి దానికి కూడా ఓం హూం అంటే యారాల హూ హూం హూకు దీర్ఘం ఉంది. హూం జూమ్ భం ఓం హూం జూమ్ భం అనేది మారదు. ఇవి బీజాక్షరాలు కాలభైరవుడికి. అక్కడి నుంచి ఇప్పుడు నేను చెప్పబోయేది మాత్రం కేవలం గెలుపు కోసం. అది ఏ గెలుపు కోసమైనా అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఉన్న వాళ్ళకి ఆ రకమైన గెలుపు రావడానికి, ఈ దరిద్రం మీద అదే చెప్తున్నా దరిద్రం మీద మనం గెలవాలి, సంపదలు పొందాలి అన్న వాళ్ళకి అప్పుల మీద గెలవాలి, శత్రువుల మీద గెలుపు అనేది ముఖ్యం కదా. సో ఈ గెలుపు అనే ముఖ్యమైనది ఉంది కాబట్టి ఇక్కడ ఇవాళ నేను కేవలం గెలుపు గురించే చెప్తున్నాను. ఓం హూం జూం భం కాలభైరవ జయస్వరూపాయ నమః. ఓం హూం జూం భం కాలభైరవ జయస్వరూపాయ నమః. ఇలా అనుకుంటే చాలు. అది కనీసం అయితే కనుక 27 సార్లు. నేను ఎప్పుడు అదే చెప్తాను, 27, 54, 108. సో వారి శక్తానుసారం పఠించడమే. తర్వాత నివేదన ఏం చేయాలి అనేది కూడా ఉంటుంది. సో నివేదన చేయాలి అంటే కనుక ఏదైనా సరే ఒకటి చిమ్మిలో ఉండైనా పెట్టచ్చు, లేదా దొరికిన వాళ్ళైతే కనుక ద్రాక్ష పళ్ళు పెట్టచ్చు. ఈ రెండింటిలో ఏదైనా కూడా చేసుకోవచ్చు. ఆ రకంగా చేసి కాలభైరవుడి యొక్క అనుగ్రహాన్ని పొందొచ్చు. భైరవుడు అనుగ్రహాన్ని. తర్వాత రెండోది ఇదే కాలభైరవుడు సపోజ్ ఇవేమీ కూడా చేయలేకపోతే అనుకోకుండా ఎవరికైనా నల్ల కుక్కలు కనిపిస్తే కనుక అది కూడా చాలా అదృష్టమే. ఏదైనా వాటికి ఆ రోజు మనం ఏదైనా ఆహారం పెట్టడం వల్ల కూడా కాలభైరవుడు శాంతిస్తాడు, అనుగ్రహాన్ని పొందొచ్చు. ఆ రకంగా కూడా చేయొచ్చు. కాలభైరవుడికి సంబంధించి ఏదైనా స్విచ్ వర్డ్ ఉందా అండి వేరే అన్యమతస్తుల కోసం? అంటే కాలభైరవుడికి సంబంధించినంత వరకు స్విచ్ వర్డ్ అనేది ఒకటే కనిపిస్తుంది, అది భీమ్. BEAM భీమ్ 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 అనేది చదువుకోవడం వల్ల కూడా వాళ్ళ యొక్క మూల స్తంభాలు ఏవైతే ఉంటాయో ఆ స్తంభాలు గట్టిపడతాయి. అందుకని భీమ్ 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 అనేది చదవాలి. సో అది చేస్తే ఖచ్చితంగా మంచి ఫలితాలు వస్తాయి. బ్యూటిఫుల్ అండి, బ్యూటిఫుల్. చాలా అద్భుతంగా వివరించారు. ఇందాక చెప్పిన దీపం ఇంట్లో కూడా వెలిగించుకోవచ్చు కదా? అది ఎక్కడైనా సరే అక్కడ కాలభైరవుడి గుడి కనిపించడం కష్టం, దానికంటే మన ఇంట్లోనే శివుడికి పెట్టి చేసుకోవచ్చు, సరిపోతుంది. రైట్ అండి, చాలా అద్భుతంగా వివరించారు. కృతజ్ఞతలండి. నమస్తే.